వికారాబాద్లో ఒక డాక్టర్కు గాంజా దొరికింది, పట్టుకున్నాము, కేసు చేసినాము అని చెప్పి ఏమైంది మరి? గాంజా దొరికితే నిజంగా ఎక్కడి నుంచి వచ్చింది అనేది ట్రేస్ అవుట్ చేసిండ్రా? ఆయన వాడుతున్నాడా, సరఫరా చేస్తుండ్రా? మీరు కాంటాక్ట్ లిస్టు తీసిండ్రా? బ్లడ్ శాంపుల్, యూరిన్ శాంపుల్ తీసిండ్రా? దాని రిపోర్ట్ ఏమైంది? మీరు వీడియో మొత్తం తీసిండ్రా? తీసుకునేటప్పుడు పట్టుకునేటప్పుడు వీడియో మొత్తం తీసిండ్రా? అవి బయట పెట్టండి. అనవసరంగా డాక్టర్లను బదనాం చేయాలనేటటువంటి ఒక దురుద్దేశంతో డాక్టర్లందరూ ఈరోజు భయభ్రాంతులతో ఉన్నారు. ఇక్కడ 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి, మహావీర్ కావచ్చు, లేకపోతే పక్కన గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, 2 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. వేరే చోట్ల నుంచి వాళ్ళ పిల్లల్ని ఇక్కడ వైద్య విద్యకు పంపాలంటే భయపడేటట్టున్నారు. డాక్టర్లంతా గంజాయి కేసులు అవుతున్నాయని చెప్పి. మరి ఆ కేసు ఏమైంది? డీజీపీ గారిని కూడా కలిసినట్టు నేను డాక్టర్లతో మాట్లాడినా. మరి దీంట్లో ఎవరు అసలు? డాక్టరు నిజంగా తప్పు చేసిండా? అయితే శిక్ష వేసిండా? శిక్ష వేయకపోతే మరి ఎవరు పెట్టిండ్రు? గాంజా ఎవరు పెట్టిండ్రు? గాంజా దొరికింది అంటే అక్కడ ఎవరిని కూడా తనిఖీ చేయకుండా ఒక కారణే తనిఖీ చేస్తారా? మరి తనిఖీ చేసినప్పుడు వీడియోలు తీసిండ్రా దొరికినప్పుడు? నిజంగా 65 గ్రాముల గాంజా దొరికితే ఎంత సీట్లో వాడేసేసి ఎంత పిల్లాడు ఏమన్నా చెక్ చేసుకోండి అని చెప్పి అంత నిర్లక్ష్యంగా ఉంటారా? లేకపోతే 65 గ్రాములు గింతంత దాన్ని అందరికీ కనిపించినట్టు కార్లో పెట్టుకొని పోతారా? మరి దీని వెనక ఎవరున్నాడు? వికారాబాద్లో చాలా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దీనికి వెనుక ఎవరో బడా నేతలు ఉన్నారనేటటువంటి జరుగుతుంది. ఎవరా బడా నేతలు? మరి లేదు, అధికారులు తప్పు చేస్తే పట్టండి, నిష్పక్షపాతంగా ఎంక్వైరీ చేయాలా, దోషులను శిక్షించాలా. మీరు ఇట్లా గాలికి వదిలేసుకుంటూ పోతే ఈరోజు ఆ డాక్టర్కి అవుతుంది, రేపు ఇంకొకరికి అవుతుంది. ఏం సందేశం ఇవ్వదలుచుకున్నారు? ఆ పిల్లగాడు మొన్ననే పెళ్ళి అయింది, డాక్టర్ ప్రదీప్ అని. ఆ పిల్లగాని జీవితం ఏమవుతుండే గాంజా కేసు అయితే? ఆ పిల్లగాని జీవితం మొత్తం డాక్టర్ కావాలని చెప్పి కలగంటుంటారు చాలా మంది. అటువంటి ఆ పిల్లగాని జీవితంతో ఎవరు ఆడుకుంటుర్రు? ఆ పిల్లగాడు మెడికల్ కౌన్సిల్ నుంచి పేరు కూడా తీసేస్తారు. ఇది నిర్ధారణ అయితే ప్రాక్టీస్ చేసుకోనికి ఉండదు. దీని వెనుక ఎవరున్నారో ఖచ్చితంగా దోషులు తేలాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి మళ్ళొకసారి తెలియజేస్తాం.